భూలోక సంపదలు అశాశ్వతం, పరలోక సంపదలు శాశ్వతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. మీరు ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకొనవలదు, అవి తుప్పు పట్టి చెదపురుగులు తినివేయును, దొంగలు కన్నం వేసి దోచుకుందురు. కావున మీరు పరలోకంలో సంపదలు కూడబెట్టుకునుడు, అక్కడ అవి తుప్పు పట్టవు, చెదపురుగులు తినివేయవు, దొంగలు కన్నం వేసి దోచుకొనరు. నేటి ఈ వాక్యాలు మనందరి జీవితాల్లో ఎంతో సత్యాన్ని బోధిస్తున్నాయి. ఈ రోజుల్లో మనుషులు ధనం కోసం, పేరు కోసం, ప్రతిష్టల కోసం, అధికారం కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా నేటి యువతీ యువకులైతే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు పొందడానికి మరియు విలాసవంతమైన ఇళ్ళ కోసం, విలాసవంతమైన కార్ల కోసం మరియు ఫ్యాషన్ దుస్తుల కోసం ప్రాకులాడుతూ వాటిని పొందిన తర్వాత ఇదే విజయవంతమైన జీవితం అని అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా క్షణకాలమని మర్చిపోతున్నారు. ఉదాహరణకు ఇటీవల కాలంలో ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎంతోమంది తమ యొక్క జీవితాలను కోల్పోయారు. మరీ ముఖ్యంగా ఎంతోమంది తమ జీవితంలో సంపాదించిన ప్రతి రూపాయిని కూడా కోల్పోయారు. దీనిని బట్టి మనకు అర్థం ఏమిటంటే ఈ భూలోక సంపదలు క్షణకాలమని మరియు అశాశ్వతమని, పరలోక సంపదలు శాశ్వతమని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము పరలోక సంపదల పట్ల మన యొక్క మనసులు ఉంచుతూ పరలోక సంపదలను ఈ భూలోకంలో సంపాదించడానికి కృషి చేయాలి. పరలోక సంపదలు అనగా ప్రేమ, దయ, క్షమ, నిస్వార్థ సేవ, సత్యానికి లోబడి జీవించటం. ఇవన్నీ మనము ఈ భూలోకంలో పాటించడం ద్వారా ఇవి మనల్ని పరలోకంలో ధనవంతులను చేస్తాయి. కాబట్టి ఈ లోకంలో జీవించేది ఒకే ఒక్కసారి. ఈ జీవించినటువంటి జీవితాన్ని ఉన్నతంగా జీవించాలి. అందరము కలిసిపోవున్నది ఈ మట్టిలోనికి. కాబట్టి ఈ లోకంలో జీవించినటువంటి జీవితాన్ని సుగంధ పువ్వులా జీవించాలి. మనందరి జీవితాలు ఒక అపురూపమైనటువంటి జీవితాలు. ఈ జీవితాలను ఈ భూలోకంలో ఉన్నతంగా, పవిత్రంగా జీవిస్తూ దైవానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ జీవించాలి అని నేటి సువార్త మనకు బోధిస్తుంది. అదేవిధంగా అలా పవిత్రంగా, ఉన్నతంగా జీవించడం ద్వారా ప్రభువు చెప్పినటువంటి ఆ పరలోక సంపదలు ఈ లోకంలో సంపాదించి పరలోకంలో ఆ సంపదలను కూడబెట్టుకోవడానికి మనం సిద్ధం చేసుకోవచ్చు. కాబట్టి ఈ లోకంలో జీవించినటువంటి ఈ యొక్క జీవితాన్ని సుగంధ పువ్వు వలె జీవించడానికి ప్రయత్నించాలి. సుగంధం పువ్వు ఏ విధంగా అయితే సువాసనను ఇతరులకు వెదజల్లుతుందో అలాగే మనం ప్రభువు నుండి పొందినటువంటి ప్రేమ, దయ, కనికరము, ఈ యొక్క క్షమాపణ అటువంటి గుణాలను ఇతరులకు పంచడానికి మనము కృషి చేయవచ్చు. కాబట్టి ఈ యొక్క పరలోక సంపదల పట్ల మనసును ఉంచుతూ వాటిని సంపాదించడానికి ఈ భూలోకంలో ప్రయాసపడదాం మరియు వాటి కోసం ప్రయత్నిద్దాం. ఆమెన్.